వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాసప్ ట్యాంక్ లో BFSI స్కిల్ ప్రోగ్రామ్ ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించిన సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారన్న సీఎం. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన నిరుద్యోగ సమస్య పోదు అని వెల్లడి. జీరో కరప్షన్, జీరో మ్యానిపులేషన్ మా విధానమన్న చంద్రబాబు. విజయవాడ 38వ వార్డులో వరద సాయంపై గొడవ చేశారని వెల్లడించిన సీఎం. బ్లూ మీడియాకు చెందిన వ్యక్తులు తప్పుడు రాతలు రాశారని మండిపడ్డ చంద్రబాబు. తనపై నమ్మకంతో దాతలు 400 కోట్ల విరాళం ఇచ్చారని వెల్లడి. ఆడబిడ్డలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి లగ్నం చేస్తారని విమర్శ. వినయ్ భాస్కర్ ఓడిపోవడం తన ఆశ్చర్యానికి గురిచేసిందన్న కేటీఆర్. సీఎంగా అవుతానని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదన్న కేటీఆర్. సిబిఐ విచారణ కోరుతున్న వైసీపీ. కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు. ప్రమాణాలకు సిద్ధమంటున్న వైసీపీ నేతలు. సిబిఐ విచారణకు డిమాండ్. బాబాయ్ హత్యకు సిబిఐ విచారణకు ఎందుకు కోరలేదన్న నారా లోకేష్. మాజీ సీఎం జగన్ పై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు. తిరుమల వ్యవహారం జగన్ కు ఒక రాజకీయ ఈవెంట్ అని మండిపాటు. జరగని అపచారాన్ని జరిగిందని చెప్పడానికి తమకేం అవసరమని ప్రశ్నించిన మంత్రి. పాలకుడు మారాడు కాబట్టే వాస్తవాలు బయటపడుతున్నాయని వ్యాఖ్య. చంద్రబాబు శ్రీవారి భక్తుడే కాదన్న కొడాలి నాని. రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి క్షమించబోరన్న వైసీపీ సీనియర్. 28న వైసీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేస్తామని పేర్ని నాని ప్రకటన. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైడ్రా వల్ల ప్రశాంతత లేదు, నిద్ర లేకుండా పోయిందని వెల్లడి. తనకు నోటీసులు వచ్చాయన్న మల్లారెడ్డి. తన కాలేజీలను కాంగ్రెస్ హయాంలోనే కట్టానని వెల్లడి. తెలంగాణలో ప్రజలను హైడ్రా హైరాణకు గురి చేస్తోందని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య సమసిపోదని. కాబట్టి నిరుద్యోగ యువత డిమాండ్ సప్లై సూత్రాన్ని గుర్తుంచుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మాసప్ ట్యాంక్ లో BFSI ను ఫైనాన్షియల్ సర్వీసెస్ స్కిల్ ప్రోగ్రామ్ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన నిరుద్యోగ సమస్య తీరిపోతున్నారు. దీని తీవ్రతను తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలపై పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడినట్టు తెలిపారు. ఎలాంటి కోర్సులు చదివినా వారు కావాలని అడుగుతున్నారని చెప్పారు. అయినప్పటికీ నిరుద్యోగ యువత డిమాండ్ సప్లై సూత్రాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. డిగ్రీ చదివేవారు భవిష్యత్తు దిశగా ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వాళ్ళ వెబ్సైట్లో నిరుద్యోగ యువకులను భర్తీ చేసుకోండి అని ప్రకటన చేస్తే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు. పట్టభద్రులు కాకుండా ఇతర నిరుద్యోగ యువకులు దాదాపుగా ఇంకొక 20-25 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక అంచనాకు వస్తే 55 లక్షల నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని పట్టాలు పొంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల తెలంగాణ తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం మేము నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గుర్తించిన అత్యంత కీలకమైన అంశం. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నియామక కార్యక్రమాన్ని ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత తీసుకున్నామో అదే ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అక్కడికి ఆహ్వానించి 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో ఆ కుటుంబ సభ్యులతో చేరి రాష్ట్ర ప్రభుత్వం ఆనందంలో భాగం పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకాల కోసం దాదాపుగా ఇంకొక 35,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి
పోటీ పరీక్షలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో ఇంకొక 35,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఖాళీల 100% మనం నియామకాలు చేపట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య తీరదు. ఈ సమస్య తీవ్రతను మా ప్రభుత్వం గుర్తించింది. దీనికి కారణాలను వెతికినప్పుడు చాలామంది మాకు చాలా నాలెడ్జ్ ఉందని అనుకుంటుంటారు, కొంతమంది మాకు స్కిల్ ఉన్నది అనుకుంటుంటారు. నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్ కాదు. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే సాధనం మాత్రమే. నాలెడ్జ్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు తక్కువ. వరద బాధితులకు సాయం అందించిన విషయంలో కొంతమంది బ్లూ మీడియాకు చెందిన వ్యక్తులు తప్పుడు రాతలు రాశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ విజయవాడ వరదల్లో 28వ వార్డులో సాయం అందించడంపై గొడవను ప్రస్తావించారు. వాస్తవానికి ఆ వార్డులోకి వరద నీళ్లు రాలేదని చెప్పారు. అయినప్పటికీ వారు కూడా కష్టాలను ఎదుర్కొన్నారని మానవతా దృక్పథంతో 25 కేజీల బియ్యం ప్యాకెట్లను అక్కడ ప్రజలకు అందించామని చెప్పారు. దీనిపై మీడియా అవాస్తవాలు ప్రచారం చేశారని చెప్పారు. ప్రజలను ఎలా ఎడ్యుకేట్ చేయాలో తమకు తెలుసునని చెప్పారు. వరద సాయం విషయంలో చాలా మంది తనపై నమ్మకంతో విరాళం అందించారని చెప్పారు. తనపై నమ్మకంతో తామిచ్చే డబ్బు నిజమైన బాధితులకు చేరుతుందనే విశ్వాసంతో పెద్ద సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి తోచిన సాయం అందించారని చెప్పారు. తనపై నమ్మకంతో 400 కోట్ల రూపాయల విరాళం అందించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నామని వివరించారు. నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను. ఇక్కడ 146 అవర్స్ 11 డేస్ ఇక్కడే ఉండి, ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు, బిగ్గెస్ట్ క్రైసిస్. సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్. అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం, మనమందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. ఎప్పుడు కూడా వాటర్లో ఉండే పరిస్థితి, ఎవరు రీచ్ కాలేని పరిస్థితి, నీళ్లు తాగే పరిస్థితి, వాటర్లో ఉన్నారు, తాగడానికి నీళ్లు అన్నీ కూడా కలిసిపోయిన పరిస్థితి. కలుషితం అంటే మామూలు కలుషితం కాదు. అది డ్రైన్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, బాత్రూమ్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, అక్కడే మోషన్స్ అన్నీ కూడా అన్నమాట. ఆ పరిస్థితికి వచ్చేసాం. దానికోసమే దీన్ని ఒక ఏ విధంగా అయితే ఒక రెవల్యూషనరీ మార్పులు వస్తే తప్ప సాధ్యం కాదని వచ్చేసాం. కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను, అవి ఇస్తున్నాం. కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి. ఇంత పెద్ద జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మనందరం థ్యాంక్స్ చేస్తాం. మనము చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. ఇట్ ఇస్ హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే, మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్. మామూలుగా వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్లారు. పంపించవచ్చు వాళ్ళు కావాలంటే. ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తకపోయి ఇచ్చేసారమ్మని చెప్పి ఎత్తుకు ఇచ్చారు. ఈ త్యాగాలు గాని ఈ స్ఫూర్తిని గాని మనం మర్చిపోలేం. అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్. స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దాట్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్సూరెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ అవన్నీ కంప్లీట్ అయిన పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి, మీరు ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ ఒకటి, కమర్షియల్ 2 ఎంతవరకు అయింది. మూడోది బ్యాంకర్స్ కూడా ఎస్ఎల్బీసీ కూడా రమ్మన్నాం, వాళ్ళు కూడా వచ్చారనుకుంటాను. మనం ఒక అగ్రిమెంట్కి వచ్చాం. 10,000 రూపాయలు
25,000 రూపీస్ మనం అనుకున్నది కన్జంప్షన్ లోన్స్ అవి ఎంతవరకు చేశారు. ఒకసారి ట్రాన్స్పోర్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎంతవరకు అయింది, ఎప్పటికి కంప్లీట్ చేస్తారు? తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై వైసీపీ బగ్గుపట్టోంది. తాము ఏ తప్పు చేయలేదని వైసీపీ నేతలు ప్రమాణాలకు సై అంటున్నారు. కావాలంటే ఆ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. సీబీఐ విచారణ పట్ల వైసీపీ వాళ్లకు అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యపై జగన్ ఎందుకు సీబీఐ విచారణ వేయలేదని సూటిగా ప్రశ్నించారు. సో మొత్తం రివైవ్ చేస్తున్నాం, మొత్తం ఎకో సిస్టమ్ రివైవ్ చేయాలి. పెండింగ్ ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం జర్నీ బిల్డప్ చేయాల్సిన అవసరం, సిస్టమేటిక్ వెళ్ళాలి. ఒకే రోజులో అందరి సమస్యలు నేను పరిష్కరించలేము. సో పద్ధతి ప్రకారం నేను చేయాలి, ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. మీరు చూస్తే గత 100 రోజులు అనే కార్యక్రమాలు ఆల్రెడీ చేసాం కదా. గతంలో ఐటీ మంత్రి గారు ఎప్పుడు ఐటీ కంపెనీలతో విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. 5 సంవత్సరాల్లో వాళ్ళతో ఎప్పుడు మా సిబిఐ ఎంక్వైరీ లేదు. జగన్ సునీత గారు అడిగారు కదా, సిబిఐ ఎంక్వైరీ చేయండి, బాబాయ్ని ఎవరు చంపేస్తారో తెలిపోతుందని అన్నారు. మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా, మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్? నంబర్ 2, తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు. మీరు తిరుమలకు రండి, ప్రతిజ్ఞ తీసుకోండి. నేను వస్తానని చెప్పాను. నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా, నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ 24 గంటలు ఉంటాను సార్, మీరు రండి, నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేయాలి. మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు? మీరు చూసారా, కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాం. మార్కెట్లో X నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు 40% తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను. దాని అర్థం ఏంటండి? మీడియా మిత్రులే నాకు చెప్పండి. ఆయన అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా చాలా బాధాకరం. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ మీరు ఎక్స్ప్లెయిన్ సిట్టేస్తున్నాం కదా, అన్ని బయటకు రానియండి, వివరాలన్నీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీ ముందలు పెట్టారు, రిపోర్ట్స్ ముందలు పెట్టారు, టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టారు. గతంలో 250 కోట్ల టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు. అది 150 కోట్లు చేసింది ఎవరు? వైకాపానే ప్రభుత్వం. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే కదా, వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది. ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది. ఈరోజు ప్రజలు మనోభావాలు దెబ్బతినాయి. అది దయచేసి మనందరూ అర్థం చేసుకోండి. రాజకీయంగా చేయాల్సి ప్రజల మనోభావాల దగ్గర దెబ్బతిని. గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది, చిట్టినాయుడు ఉంటేనే కదా కేసీఆర్ విలువ తెలిసేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆడబిడ్డలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి వారు పక్కా లగ్నం చేస్తారని హెచ్చరించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో వరంగల్ వెస్ట్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటమి కూడా మనకు మంచిదే అన్నారు. కాంగ్రెస్ పాలన చూస్తేనే కేసీఆర్ విలువ తెలుస్తుందన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సంధికాలంలో ఉందన్నారు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ కు కొత్తేనని పేర్కొన్నారు. డీఎంకే పార్టీ 76 ఏళ్లుగా తమిళనాడులో రాజకీయాలు శాసిస్తోందన్నారు. మనది కేవలం 24 ఏళ్ల పార్టీ మాత్రమే అన్నారు. ఇంకా 100 ఏళ్లు ఉండాలంటే మనం మరింత దృఢంగా తయారు కావాలన్నారు. వచ్చే మన ప్రభుత్వంలో వరంగల్ నుంచి వినయ్ భాస్కర్ గెలిచి మంత్రి అవుతారని జోషం చెప్పారు. సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ ఉండేది 700 ఆడులకు కానీ పంచాయతీలకు కానీ, అక్కడ కూడా రైల్వే శాఖకు చిన్న ఆటంకం ఉంటే పరంగా మేము అండగా నిలబడతాం. చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని. ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఒక్క ఇల్లు కట్టలేదని మాట్లాడింది ఆ రోజు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఆ రోజు మంత్రిగా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన దగ్గరుండి నేను చూపెడతా నువ్వు రా అని చెప్పి ఆనాటి శాసనసభా పక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారిని తన కారులో ఎక్కించుకొని వివిధ సైట్లు చూపెట్టి చెప్పిండిగో కట్టిన మేము చూడు అని. ఇవాళ అదే ప్రభుత్వం మేము కట్టిన ఇండ్లు ఇవాళ అదే ఇండ్లను మూసీలో ఇంకొకడ ఇస్తా అంటున్నది. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు కేవలం మీద కాగితాలు ఇచ్చి తప్పించుకుంటామంటే కుదరదు, తాళాలు ఇవ్వండి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ఏపీలో రాజకీయ మంటలు రాజేస్తోంది. నెయ్యి కల్తీ జరగకపోయినా జరిగినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతల పాపాలను క్షమించి వదిలేయమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ సెప్టెంబర్ 28న రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేరున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఈ ప్రకటనపై ఏపీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ నెల 28వ తేదీన పూజలు చేయాలని పిలుపునిచ్చారని, ఆయన మారలేదని, ఆయన దురాచరణలు మానుకోలేదని మంత్రి విమర్శించారు. తిరుమల వ్యవహారం
వ్యవహారం జగన్ కు ఒక రాజకీయ ఈవెంట్ అని, కానీ తమకు ఇది ఓ సెంటిమెంట్ అని ఆయన వ్యాఖ్యానించారు. జరగని అపచారాన్ని జరిగిందని చెప్పడానికి తమకేం అవసరమని మంత్రి ప్రశ్నించారు. జరిగింది కాబట్టే చెబుతున్నామని స్పష్టం చేశారు. జగన్ కు దేవుడి మీద నమ్మకం లేకపోవడంతోనే ఈ తప్పులు జరిగాయని అన్నారు. దేవాలయాలన్నింటిలోనూ పూజలు చేయాలని, తిరుపతిలో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఏదో పిలుపునిచ్చినట్టు ఆయన కూడా తిరుపతి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా వింటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మారలేదు, ఆయన ఆలోచనలు మారలేదు, ఆలోచనలు మానలేదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక పొలిటికల్ ఈవెంట్, ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇదొక సెంటిమెంట్. దీన్ని కూడా రాజకీయ కోణంలోనే పల్లె పల్లెల్లోనూ ఒక ఈవెంట్గా మార్చినటువంటి నీ ఆలోచన అనేటువంటిది నిజంగా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, మీరు ఆ దేవుడిని నమ్మకపోవచ్చు, మీకు ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ దేవుడిని నమ్మేటువంటి కోట్లాది మంది మేము ఉన్నాం ఇక్కడ. ఆ దేవుడికి మీరు ఒక పొలిటికల్ ఈవెంట్ లాగా దీన్ని తయారు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. దయచేసి ఇక మీరు చేసినటువంటి పాపాలు చాలు, ఇక భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. మీరు కల్తీ నెయ్యి అన్నది నిజం, లడ్డూ తయారీలో వాడబడింది అనేది నిజం, అపచారం జరిగింది అనేటువంటిది నిజం. ఇది ఎవ్వరు కూడా కాదనలేని సత్యాలు, వాస్తవాలు మన కళ్ళ ముందున్నాయి. కొన్ని యాక్సెప్ట్ అయినాయి, కొన్ని రిజెక్ట్ అయినాయి అని. రిజెక్ట్ అయినా పక్కన పెడదాం, మరి యాక్సెప్ట్ అయిన వాటి మాట ఏంటి? జూన్ నెలలో, జూలై నెలలో ఇవన్నీ ఎందుకు? ఇవాళ ఈరోజు మేము ఇస్తున్నటువంటి లడ్డూని రేపు పొద్దున్నే మీరు 28వ తారీఖు వెళ్ళినప్పుడు ఆ లడ్డూని చేతిలోకి తీసుకుని వాసన చూడండి. ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఏ భక్తులైనా గత సంవత్సరంలో మీరు తిరుపతి లడ్డు తిన్నారా, ఇప్పుడు ఈ లడ్డు తిన్నారా అని అడగండి. ఇంకంతకు మించిన టెస్ట్ వేరే ఏమక్కర్లేదు. మీరేదో టెస్టులు రిజెక్ట్ అయ్యాయి, యాక్సెప్ట్. ఈవో చాలా స్పష్టంగా చెప్పాడు, ఇక్కడ కొన్ని పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి, ఇందులో తేమ శాతం ఉందా ఇంకోటి ఉందా దాని వరకే అని. ఇక్కడ మీరు గమనించాల్సింది, పాలకుడు మారాడు. ఈ రాష్ట్రంలో పాలకుడు మార్పుతోనే ప్రతి రంగంలోనూ మార్పు మొదలైంది. ధర్మ ప్రచారంలోనూ ధర్మ పరిరక్షణలోనూ కూడా మార్పు మొదలైంది. అందుకే ఈ నిజాలు వెలుగులోకొచ్చాయి. మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వల్ల ఎవరికి ప్రశాంతత లేదని, నిద్ర లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. హైడ్రా నుంచి తనకు నోటీసులు వచ్చాయని తెలిపారు. యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కాలేజీలను కాంగ్రెస్ హయాంలోనే నిర్మించాలని వెల్లడించారు. ఇళ్లను కూల్చి ప్రజలను రోడ్ల మీద పడేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు సహజమే అన్నారు. తెలంగాణలో హైడ్రా ప్రజలను హైరాణకు గురిచేస్తోందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే హైడ్రాను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఇళ్లను కూల్చివేసి ప్రజలను రోడ్లపై పడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏదో యుద్ధం చేసినట్లుగా ఇళ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు. ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, ఎఫ్డిఎల్ అధికారులు ఉన్నారు. నువ్వు మార్కింగ్ చేయి, గూగుల్లో చూసి వీడి దాకా ఎఫ్డిఎల్ వస్తుంది, వీడి దాకా బఫర్ వస్తుందని మొదలే మార్కింగ్ చేసి చెప్తే తర్వాత హైడ్రాని తీసుకురా. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి, నీది హైడ్రా, నీది బఫర్లు వస్తుంది, నీది ఎఫ్డిఎల్ వస్తుంది. తప్పేమో, తొందర ఏముంది? దప్ప మిషన్లు తెచ్చి కూలగొట్టాలి పేదోళ్ళని, అంత రైతులు రోడ్ల మీద పడేసే అవసరం ఏముంది? అంత అర్జెంట్ ఉందా చెప్పు? ఇవాళనే వెళ్ళిపోతుందా ఎక్కడో? ఓ యుద్ధం చేసినట్టే, కార్గిల్ యుద్ధం చేసినట్టు చేస్తున్నా అడ్రా తెచ్చుకొచ్చి పేద ప్రజల మీద దడదడదడ. వాడు సస్తర బత్తర పేదలంతా ఎవ్వరు హైదరాబాద్లో పేద ప్రజలు ఎవరు నిద్రపోతలేరా ఈ హైదరాబాద్కి వెళ్ళి? అంత ఘోరం అవుతుంది. మీరు దయచేసి సీఎం గారికి నా రిక్వెస్ట్, మార్కింగ్ చేయండి. ఇతర అధికారులు ఉన్నారు, యంత్రాంగం ఉన్నది, బఫర్ జోన్ ఎంత, ఎఫ్టీఎల్ ఎంత మార్కింగ్ చేసినాక నిదానంగా వాళ్ళకు టైం ఇవ్వండి. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, అయ్యో మేము మర్చిపోయి పేదోళ్ళకి 60 గజాలలో ఉన్న వాళ్ళకు నిన్న డబల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టుగా ఇచ్చేసాయి. వాళ్ళకి అలాట్ చేసినాక వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు, తర్వాత కూలగొట్టు. ఏం తొందర, ఏం కొంపలు మునిగిపోతున్నాయని మీరు ఇచ్చిన మాటలు ఇంకా బోలాడు బాగున్నారు. అవన్నీ తీర్చురి, ప్రజలకు అవన్నీ తీర్చురి, లేకపోతే ప్రజలు ఊకోరు. మిమ్మల్ని అనుకుంటారు అంటే ప్రజలు ఏం తెలుస్తలేదు, ఏమైతలేదు, మేము బాగా చేస్తున్నాం బ్రహ్మాండం అని.
ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తారు, అన్ని చూస్తారు, మీ కథలన్నీ చూస్తారు, మీ ఎతలన్నీ చూస్తారు, మీ ఐడియాలన్నీ చూస్తారు, మీ డ్రామాలన్నీ చూస్తారు. దయచేసి మల్లారెడ్డి కాలేజీలో నోటీస్ ఇచ్చారు అంటారు హైదరాబాద్. నోటీస్ ఇస్తే ఇయ్యలే, తప్పేముంది? అందరికి ఇచ్చినట్టు నాకు ఇస్తారు, నాకు ఇస్తారు కదా. నాది ఎఫ్టీఎల్ ఉంటే బాబర్లు ఉంటే తప్పకుండా నేనే తీసేసుకుంటా, నేనే లెటర్ ఇచ్చిందే, తప్పేముంది? అరే మర్చిపోయి కట్టామా, తెలియక కట్టామా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టామా మాకు తెలియదు కదా. నేను కాలేజీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టా, ఇప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కట్టలే. నేను ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న తిరుమల లడ్డు వ్యవహారంపై మాజీ మంత్రి వివక్ష వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కొడాలి నాని తొలిసారి స్పందించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, లడ్డూ ప్రసాదం వ్యవహారంలో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబును క్షమించబోరని నాని వ్యాఖ్యానించారు. మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీకి చెందిన మరో సీనియర్ నేత పేర్ని నానితో కలిసి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. మేమైతే ఎలా అయితే టెండర్లు పిలిచామో అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా టెండర్లు పిలిచి ఆ 5 సంవత్సరాల్లో 4 బిడ్డలుంటే 4 కంపెనీలకు 4 సార్లు ఇచ్చాడు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 14-15 సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి సర్టిఫికేట్లతో ఆ ట్యాంకర్లు వెనక్కి పంపడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ గతంలో ఏ రకంగా టెండర్లు పిలిచారో, ఏ రకంగా కేటాయింపులు చేశారో అదే రకంగా మా ప్రభుత్వం కూడా కేటాయింపులు చేసింది. 18 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి దాన్ని వెనక్కి పంపడం జరిగింది. ప్రతి వెహికల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో లోపాలు ఉంటే దాన్ని వెనక్కి పంపించి అది వాళ్ళకి కావలసినట్టు ఉంటేనే అక్కడ దించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గత ప్రభుత్వాలు గత 100 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఆనవాయితీ. దాని ప్రకారమే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అంతకుముందు వేరే ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఈ క్వాలిటీ లేనటువంటి నెయ్యి కావచ్చు, ఇతర ఆహార పదార్థాలనే రిజెక్ట్ చేసి వెనక్కి పంపినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అదే విధానంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న ఆయన రాజీనామా చేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. జూలై 17వ తారీఖు వరకు అనేక ఆహార తినుబండారాలు, ఆహారాన్ని సరఫరా చేసేటువంటి టెండర్లో తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లో నెయ్యి సప్లై చేశారు, ఆహార పదార్థాలు సప్లై చేశారు. వాటిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 17వ తారీఖున వచ్చినటువంటి ఒక ట్యాంకర్లో వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్మెంట్స్లో లేదు నెయ్యి, కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని వెనక పంపడం జరిగింది. ఆ నెయ్యిని వాడలా. గతంలో కూడా రిజెక్ట్ చేసి 18 సార్లు పంపించేటువంటి నెయ్యిలు వస్తాయి. ఎప్పుడూ కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఎటువంటి ఆహార పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి పరిస్థితి లేదు. 17వ తారీఖున జూలై 17వ తారీఖున ఏం ఫస్ట్ టైం కాదు రిజెక్ట్ అవటం, కొన్ని 100 సార్లు రిజెక్ట్ అయినాయి. అదే 2047 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కాన్ఫెడరెన్సెస్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో విశాఖ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు, ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నిర్వహించిన సదస్సుకు జాతీయ స్థాయి ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి గత ప్రభుత్వ చర్యల కారణంగా 5 ఏళ్లుగా స్పీడ్ బ్రేకర్లు పడ్డాయని, అన్ని విధాల నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగవంతంగా ముందుకు సాగుతోందన్నారు. So I saw the video and it was really goosebumps in that sense, a lot of passion. How can we create equitable distribution of wealth?
As all of you know, Mr. Naidu is never governed by pressure groups. He is always governed by the interests of the people. And one example of this is the Hyderabad airport. Under the leadership, of course, of GMR Garu, though they won their tender, and this is very interesting, I don't know how many of you know this, Hyderabad airport was the first airport of GMR Group, and they won the tender in a very competitive bid process. But Mr. Naidu refused to award it to GMR Garu. And the reason he said that you don't have the experience. I'm genuinely worried because I look at Hyderabad airport to, like how Dubai airport has transformed Dubai. Hyderabad airport has to transform Hyderabad. So after winning the bid, GMR Garu had to work doubly hard to win the hearts of Mr. Naidu. And look at Hyderabad airport today. I mean, they are set for the next 60, 70 years. They don't need to look at next acre of land. And that's the kind of vision with which, your government is working here in the state of Andhra Pradesh. We see in other states where already major cities are talking about second airport, third airport. And those airports were built about the time of Hyderabad airport, and one city built it after Hyderabad airport, or modernized it, if I can say. But now they're talking about second airport. So we end up spending a lot more money, and connectivity is leading to nowhere. So I would urge all of you to look at it from this perspective, where how do we bring people together, how do we take a city forward, how do we take the nation forward. I always keep saying, as a country, we end up building infrastructure for yesterday. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే తాను రాజ్యసభ సభ్య పదవికి రాజీనామా చేశానని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా తర్వాత బుధవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీసీ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మా వెనుక ఏదో రాజకీయ పార్టీ ఉందనే మచ్చ వస్తుందని దానిని అరకట్టేందుకు పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపట్టారని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొంతమేర బీసీల అభివృద్ధి జరిగిందని ఇది దేశమంతటా జరగాలనేదే మా డిమాండ్ అన్నారు. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఇక్కడ బీసీలు చదువుకునేందుకు అవకాశాలు కల్పించినట్లుగా మిగతా రాష్ట్రాల్లోనూ బీసీలకు విద్యా అవకాశాలు మెరుగుపరచాలన్నారు. అప్పుడు మాత్రమే కులాల లోపల అన్ని రంగాల్లో సమానత్వం మొదలవుతుందన్నారు. పోరాటాలు 1982లో గురుకులాలు పెట్టాలని సోషల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ను పెద్ద ఎత్తున దాడి చేసి ధర్నా చేసి ముట్టడించాం. ఈ విధంగా అనేక ఉద్యోగాలు భర్తీ చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను 92, 93, 94లో అనేక సార్లు ముట్టడి చేశాం. ఇట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేయడం ద్వారా అనేక రకాలుగా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు పీస్ఫుల్గా గాంధేయ మార్గం లోపల నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీసీలందరికీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచాలి, జనాభా లెక్కలు తీసి, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్ల కోసం బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలి. ఒక తెలంగాణ లోపల బలమైన బీసీ ఉద్యమం ఉంటే దాని ప్రభావం ఇతర రాష్ట్రాలలో పడుతుంది, దాని ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది. అందుకోసం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు. అందుకే అనారోగ్యం క్యూర్ కోసం 1 year లోపల 1 yearగా ఇబ్బంది పడ్డా, ఇప్పుడు జర క్యూర్ అయింది. అదేవిధంగా ఈ ఇంత ఏజ్ ఉన్నప్పటికి కూడా నేను తప్పనిసరి బీసీల కోసం ఎన్నో త్యాగాలు చేయవలసి వస్తుంది. గతంలో కూడా బీసీల కోసం అనేక త్యాగాలు చేశాం. అనేక పదవులు వచ్చిన, ఉద్యోగాలు వచ్చిన వదులుకొని బీసీలు చదువుకోవాలి. బీసీలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాసప్ ట్యాంక్ లో BFSI స్కిల్ ప్రోగ్రామ్ ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించిన సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారన్న సీఎం. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన నిరుద్యోగ సమస్య పోదు అని వెల్లడి. జీరో కరప్షన్, జీరో మ్యానిపులేషన్ మా విధానమన్న చంద్రబాబు. విజయవాడ 38వ వార్డులో వరద సాయంపై గొడవ చేశారని వెల్లడించిన సీఎం. బ్లూ మీడియాకు చెందిన వ్యక్తులు తప్పుడు రాతలు రాశారని మండిపడ్డ చంద్రబాబు. తనపై నమ్మకంతో దాతలు 400 కోట్ల విరాళం ఇచ్చారని వెల్లడి. ఆడబిడ్డలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి లగ్నం చేస్తారని విమర్శ. వినయ్ భాస్కర్ ఓడిపోవడం తన ఆశ్చర్యానికి గురిచేసిందన్న కేటీఆర్. సీఎంగా అవుతానని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదన్న కేటీఆర్. సిబిఐ విచారణ కోరుతున్న వైసీపీ. కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు. ప్రమాణాలకు సిద్ధమంటున్న వైసీపీ నేతలు. సిబిఐ విచారణకు డిమాండ్. బాబాయ్ హత్యకు సిబిఐ విచారణకు ఎందుకు కోరలేదన్న నారా లోకేష్. మాజీ సీఎం జగన్ పై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు. తిరుమల వ్యవహారం జగన్ కు ఒక రాజకీయ ఈవెంట్ అని మండిపాటు. జరగని అపచారాన్ని జరిగిందని చెప్పడానికి తమకేం అవసరమని ప్రశ్నించిన మంత్రి.
పాలకుడు మారాడు కాబట్టే వాస్తవాలు బయటపడుతున్నాయని వ్యాఖ్య. చంద్రబాబు శ్రీవారి భక్తుడే కాదన్న కొడాలి నాని. రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి క్షమించబోరన్న వైసీపీ సీనియర్. 28న వైసీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేస్తామని పేర్ని నాని ప్రకటన. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైడ్రా వల్ల ప్రశాంతత లేదు, నిద్ర లేకుండా పోయిందని వెల్లడి. తనకు నోటీసులు వచ్చాయన్న మల్లారెడ్డి. తన కాలేజీలను కాంగ్రెస్ హయాంలోనే కట్టానని వెల్లడి. తెలంగాణలో ప్రజలను హైడ్రా హైరాణకు గురి చేస్తోందని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సరైన టీవీ.